నమస్తే అన్న, వినాయకుని విగ్రహం ఎంత పడింది? మీ ఫ్రెండ్ సర్కిల్ పేరేమన్నా? మా ఫ్రెండ్ సర్కిల్ పేరు వచ్చి బొజ్జ వినాయక ఫ్రెండ్ సర్కిల్. విగ్రహం వచ్చి గుంటకల్ నుంచి తెప్పించాము. అది ఖర్చు వచ్చి 35,000 దాకా వచ్చింది. అన్న, వినాయకుని పెట్టినప్పుడు ఇంకా నిమజ్జనం అయిపోయే లోపల మీకు ఎంత ఖర్చు వస్తుందన్నా? మీకు 1,20,000 వరకు వస్తుంది. అన్న, అన్నదాన కార్యక్రమం ఏమైనా ఉందా? ఉందినా. ప్రతి సంవత్సరం 2వ రోజున అన్నదాన కార్యక్రమం చేస్తాం, 3వ రోజున నిమజ్జనం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే మన బొజ్జ వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి విగ్రహము. థ్యాంక్ యూనా. నమస్తేనా. జై శ్రీరామ్ అందరికి. జై శ్రీ గణేష. విగ్రహం ఎంత పడింది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నా? మేము వచ్చేసి శ్రీ కన్యమూల విద్యా వినాయక ఫ్రెండ్ సర్కిల్. మేము గత 25 సంవత్సరాల నుంచి ఈ పండుగను ఇక్కడే నిర్వహిస్తున్నాము. మా తోటి మిత్రులు ఇక్కడ సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రోత్సాహంతో మేము ఇక్కడ 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ఈ విగ్రహం వచ్చేసి మాకు 9,000 రూపాయలు పడింది. కర్నూలు నుంచి తీసుకొని వచ్చినామండి. వినాయకుడు పెట్టినప్పటి నుంచి నిమజ్జనం అయిపోయేటప్పుడు మీకు ఎంత ఖర్చు వస్తుంది అప్రాక్సిమేట్ గా? దాదాపు 1,00,000 దాటుతుంది. కానీ అందులో మేము వచ్చేసి మాకు స్పాన్సర్స్ ఉన్నారు. అంటే గణపతి విగ్రహం ఒకరికి పీయడము, నెక్స్ట్ వచ్చేసి భోజనాలు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ సెకండ్ డే అనేది మేము అన్నదానం అనేది జరుగుతుంది. అన్నదానం వచ్చేసి మా బృందంలోనే ఎవరో ఒకరు స్పాన్సర్ ఉంటారు, ఎవ్రీ ఇయర్ ఉంటారు. అలా చూసుకుంటూ పోతే దాదాపు 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అన్న, ఇది మట్టి విగ్రహమేనా? అవునన్నా, మేము గత 2 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహమే పెట్టాలని నిర్ణయించుకున్నాము. మన బాలగంగాధర్ తిలక్ చెప్పిన విధంగా 1893లో ఆయన స్టార్ట్ చేశాడు. మన హిందువులందరినీ ఏకం చేసి పండుగ నిర్వహిస్తే మన సంప్రదాయం బాగుంటుంది అన్న ఆలోచనతో ఆయన ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా, అన్న వాళ్ళు కూడా ఇప్పుడు పిఓపి విగ్రహం పెట్టట్లేదు, మట్టి విగ్రహాన్ని పెడుతున్నారు. థ్యాంక్ యూనా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.